కేటీఆర్ గారు బెదిరించడం అనేది అప్రజాస్వామికం. ప్రజలు మాకు అధికారం ఇచ్చిండ్రు, రాజ్యాంగ పరిధిలో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎక్కడ కూడా భిన్నంగా అభిప్రాయాలతో ఇష్టారాజ్యంగా వారిలాగా వారి ప్రభుత్వ హయాంలో ఒక్కరో ఇద్దరో ఆలోచన మేరకు ఈరోజు పాలసీ విధానం రాలే. ఈరోజు చెప్తా ఉన్నారు భూములు ఎక్కడ అమ్ముకున్నారని. అసలు అమ్ముకునేది ఏంది? అసలు ప్రజలను ప్రక్కదారిగా ఇంతకంటే సత్యదూరమైన మాటలు ఉండవు. ప్రజలను ప్రక్కదారి పట్టించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. భూములు ప్రభుత్వాన్ని కాదు, భూములు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులవి. ఎవరైతే ఆ భూమికి సంబంధించిన హక్కులు కలిగి ఉన్నారో వారిది భూములు. ఎక్కడ అమ్ముకుంటున్నారండి? ఎవరైనా మాట్లాడే తరీకా ఉన్నా దానికి అర్థంగానే ఉండాలా. దాని కన్వర్షన్ గురించి 50%, 30% అని వారికి సంబంధించిన అసోసియేషన్స్ వారు కోరితే ఆచరణలో యోగ్యమై ఉండాలని ఒక ఆలోచన చేసింది ప్రభుత్వము. ఇప్పుడే జియో ఇష్యూ అయింది, అప్పుడే కొమ్ముకోమనమంటారు. అసలు ఒక అడుగు కూడా ఎవరు ముందుకేయలేదు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రజలను పక్కదారి పట్టించి ఏం సాధిస్తారు? ఇప్పటికే ఏం సాధించలేరు. ఈ విధమైన ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వారి ఒకటే లక్ష్యం వారిది, ఈ ప్రభుత్వం ఫెయిల్ కావాలి, ఆదాయ వనరులు రావద్దు, అభివృద్ధి చెందొద్దు, ప్రజలకు సంబంధించిన సంక్షేమం జరగకూడదు. ఈ మొదటి మా 5 సంవత్సరాలు ఇదే విధంగా ఉండాలి, దానివల్ల మేము మానసిక ఆనందం పొందుతామనే ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంలో అన్ని రంగాల్లో ముందుండాలని ఆలోచన చేయాలి తప్ప ఈరోజు వారు చేస్తూ ఉన్నది ఏంది? బూడిద జల్లి తుడుచుకో అంటున్నారు.